హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సెప్టెంబర్ 20 అండ్ ఫ్రైడే ఎపిసోడ్ రివ్యూ అనమాట. ఇంకా మన గేమ్ అయితే అయిపోయిన తర్వాత ఎక్కడక్కడ ఇంకా ఎవరు తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ గేమ్లో వాళ్ళ అగ్రెషన్ ఇంకొకరి పట్ల వాళ్ళ ఫ్రెండ్స్ పట్లనే కొంచెం నెగిటివ్ అయిపోయింది కదా. కొంచెం టూ మచ్ అగ్రెసివ్నెస్ తోటి గేమ్ ఆడడం వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఫీల్ అవుతున్నారనమాట. అలాగే నిఖిల్తో అండ్ మణికంఠ కూడా అలాగే ఫీల్ అవుతుంది. నువ్వు అలా కాదురా, నువ్వు అలాంటి వాడివి కాదు, చాలా మంచివాడివి, నువ్వు అలా ఎందుకు అగ్రెసివ్ అయ్యావు అందరిలోనూ అండ్ నా మీదను అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. వీళ్ళు ఫీల్ అవ్వడం ఏంటో కానీ మళ్ళీ అంతా కొట్లాడినా మళ్ళీ తొందరగా కలిసిపోవడం, తొందరగా హగ్లు ఇచ్చేసుకోవడం వల్ల అది తొందరగా కామ్ అయిపోతుంది గేమ్ అనేది. అంత హైపర్గా అనిపించట్లేదు ఈసారి సీజన్. ఇందులో మన అభయ్కి అయితే ఈ వారం అయితే గట్టిగానే వేసుకున్నాను అనమాట బిగ్ బాస్. ఆయన బిగ్ బాస్ పైనే కమెంటరీ చేస్తున్నాను అనమాట. ఎవరు ఇలాంటివి పెడుతున్నారంటే ఫుడ్ విషయంలో 14 hours ఇచ్చినందుకు మళ్ళీ 3 members వంట చేసుకోవడం, ఇదంతా ఎవరు రాస్తున్నారా, ఇదంతా ఎవరికి ప్లానింగ్, అసలుకి వాళ్ళకేమైనా అర్థమవుతుందా లేదా అని చెప్పేసి బిగ్ బాస్ రూల్స్కే అది అంటే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇవి చూసిన బిగ్ బాస్ లాస్ట్కి ఒకసారి అయితే కౌంటర్ అయితే ఇచ్చేసిండు అనమాట. మీరు బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే నా ఇల్లు నా రూల్స్ మాత్రమే పాటించాలి, మిగతావి మీవి పాటించాలి అని అనుకుంటే ఇక్కడ ఉండడానికి వీలు లేదు, డోర్స్ ఓపెన్ చేస్తాం, బయలుదేరచ్చు అని చెప్పేసి చెప్పిండు. ఇది ఇలా ఉండగా అండ్ అందరి నుంచి ప్రభావతి 2.0 ఇంకా నా గేమ్ అయితే అయిపోయింది, మా ఆయన పిలుస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, నా ఎక్స్ కాపాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పేసి అయితే వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అందరూ కూర్చోబెట్టి నిఖిల్ క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు అభినందిస్తూ, అండ్ చీఫ్గా మీరు అభయ్ ఓడిపోయారు కాబట్టి మీకు అవకాశం లేదు అంటే చీఫ్గా ఉండే అవకాశం కోల్పోయినరు అని చెప్పేసి చెప్పిన తర్వాత రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది అని చెప్పేసి బిగ్ బాస్ అనగా నిఖిల్ టీం దగ్గర ఉంది అనగానే మిగతా వాళ్ళందరూ షాక్ అనమాట. ఇది ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఇది ఎవరు తీసుకున్నారు, అసలు ఇది ఎప్పుడు టాపిక్ అది లేదు అని చెప్పేసి డిస్కస్ చేసిన తర్వాత ఎవరి దగ్గర ఉంది అని నిఖిల్ని అడగగా నైనిక తీసి అయితే చూపించింది. రెడ్ ఎగ్ మా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది అని చెప్పేసి. నా రెడ్ ఎగ్ చికెన్ ఏంటిది నైనిక అని చెప్పేసి అంటే తెలియదు బిగ్ బాస్ అంటే ఏదైనా గెస్ చెయ్యు అంటే లవ్ అని చెప్తుంది అనమాట. ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఇంకా చాలామంది నువ్వు కూర్చో అన్నట్టుగా బిగ్ బాస్ ఓకే మీరు కూర్చోండి అని చెప్పేసి గట్టిగా చెప్పిండు. ఆ తర్వాత ఆ రెడ్ ఎగ్ ఉన్నందువల్ల మీకే ప్లస్ పాయింట్ అని చెప్పేసి నిఖిల్ టీం వాళ్ళకి చెప్తాడు. నిఖిల్ ఆ రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తే వాళ్ళు కంటెస్టెంట్ పోటీగా అంటే చీఫ్ కంటెస్టెంట్గా పోటీ చేయడానికి అర్హులవుతారు అని చెప్పేసి అయితే నిఖిల్కి చెప్పిండు. నిఖిల్కి ఒకరొకరు సీత చెప్తుంది, నేను ఉండడానికి అర్హురాలని, నేను చీఫ్గా అవ్వడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నేను గైడ్ చేయగలుగుతాను అని చెప్పేసి సీత చెప్పింది. అండ్ మన ఎవరు సోనియా కూడా చెప్పింది. సోనియా చెప్పకపోయినా ఆబ్వియస్లీ ఆమెకి ఇవ్వడం అనేది 100% జరుగుతుందన్నమాట. అండ్ ఆయన ఏం చెప్తానమాట వీళ్ళందరికీ ఆమె మీద నెగిటివ్ ఫీలింగ్ తోటి ఆమె నన్ను గైడ్ చేస్తుంది, నన్ను ప్రతిసారి ప్రొవోక్ చేస్తుంది, నువ్వు ఇలా అలా అని చెప్పేసి నన్ను సజెషన్ బాగా ఇస్తుంది, ఆమె అయితే చీఫ్ ఎలా చేస్తుందో చూద్దాము అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి సీత వాళ్ళతో అండ్ విష్ణుప్రియ వాళ్ళతో అంటాడనమాట. దానివల్ల వాళ్ళకి అర్థమైపోయింది 100% ఆమెకే ఇస్తాడు అని చెప్పేసి. మిగతా వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేస్తాం ఓకే అన్నట్టుగా అన్నారు. విష్ణుకి అయితే నాకు అవ్వాలని లేదు అని చెప్పేసి అయితే చెప్పేసింది. అండ్ పృథ్వీ కూడా తర్వాత అడుగుతాడు నాకెందుకు ఇవ్వలేదు అని చెప్పేసి, తర్వాత విషయం. మళ్ళీ కూర్చున్న తర్వాత బిగ్ బాస్ అడిగింది మీ రెడ్ ఎగ్ ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే సోనియాకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పి రెడ్ ఎగ్ ఆమెకి ఇచ్చేసేయి అంటే తనకి ఇచ్చేస్తాడు సోనియాకి. ఇంకా ఆమె సోనియా మీతో కంటెస్టెంట్ పోటీ పడుతుంది అని చెప్పేసి గేమ్ అయితే ఇచ్చారు. ఒక టాస్క్ ఇచ్చిందనమాట వాళ్ళిద్దరి మధ్యలో. ఈ టాస్క్ కంటే ముందు వీళ్ళిద్దరి మధ్యలో సోనియా అండ్ ప్రతిదానికి అలుగుతుందనమాట. ఈయనకి ఏదైనా చెప్పాలి అన్నాను నిఖిల్కి, ప్రతిదానికి నైట్ కూడా అదే జరిగింది, మళ్ళీ మార్నింగ్ అదే హగ్గులు జరిగినాయి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా ఆమెకు పిలవకుండా తిన్నాడు అనే ఒక కోపంతో ఆయనతో మాట్లాడకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఈయనకు నిఖిల్కి కోపం వచ్చేసి అభయ్తో మాట్లాడతాడనమాట. ఈమె నన్ను గైడ్ చేస్తుంది, ఓకే తినాలి అని అడగడం కన్సర్న్ చేయడం ఓకే, బట్ తినాలి అని ప్రెషర్ పెడుతూ నువ్వు ఇప్పుడే తినాలి, నేను చెప్పింది చేయాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే ఈమె ఎంత దారుణంగా ఎందుకు చేస్తుంది అని చెప్పేసి నిఖిల్ అభయ్తో మాట్లాడుతాడు. నేను ఇంకా నాకు ఇంకా ట్రిగర్ అయిపోతుంది, నా మైండ్కి ప్రెషర్ ఎక్కువైపోతుంది ఈమె వల్ల అని చెప్పేసి అయితే అభయ్తో నిఖిల్ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇంకా అప్పటికి అమ్మయ్య ఈమెకు దూరంగా ఉంటాడు, ఈయన గేమ్ ఓకే పర్లేదు ఇంకా ముందుకు పోతుంది అనే ఫీలింగ్లో ఉన్నాం. మళ్ళీ తర్వాత అదే సేమ్ నాటకం, ఇక ఎగ్ తీసుకుపోయి ఆమె చేతికి ఇవ్వడం,
ఇదంతా అయిన తర్వాత పాపం సీత కూడా బాగా ఏడుస్తుంది అనమాట. నువ్వు నా దగ్గరికి రాకు, నాకు చాలా బాధ అవుతుంది, నేను ఆడలేదా, నేను అంత ప్రెషర్ పెట్టి ఆడాను కదా, ఓకే నీ ఫీలింగ్ నీ ఫ్రెండు నువ్వు ఇచ్చావు ఓకే, బట్ నాకు కొంచెం బాధ అనిపించింది అని చెప్పేసి అయితే ఏడ్చి పక్కకి వెళ్ళిపోతుంది. ఈ తర్వాత ఎగ్గిచ్చేసింది కదా, వాళ్ళిద్దరికైతే గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక టూ ప్లేట్స్ ఉన్నది నడుము కట్టుకొని బాల్స్ బ్యాలెన్స్ చేసుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి బాల్స్ కింద పడకుండా బ్యాక్ సైడ్ ఏమంటారు గీత అవతల వైపు వేయాలన్నమాట. ఇందులో ఆమె ముందే గివప్ ఇచ్చేసినట్టు అనిపించింది అనమాట. కరెక్ట్గా ఆడినట్టు అనిపించలేదు, ఏదో టైంపాస్గా ఆడినట్టు అనిపించింది. బట్ నిఖిల్ సీరియస్గా ఆడిన 10 balls అవుట్ సైడ్ వేసేసి ఆయన విన్ అనమాట. ఆ తర్వాత పృథ్వీ అడుగుతాడు నిఖిల్కి, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, నేనెందుకు అర్హుల్ని కాదు అని చెప్పేసి అడిగితే, నువ్వు టూ మచ్ అగ్రెసివ్ పర్సన్, అందరినీ కంట్రోల్ చేయడం కష్టము, అండ్ ఆమెలో చీఫ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, అండ్ ఆమె మనల్ని ఎందుకంటే ప్రతి ఒక్కసారి ప్రొవోకింగ్ చేస్తుంది కాబట్టి ఎలా చేస్తుందో చూద్దాము అని అయితే నేను ఇచ్చాను, బట్ ఇంకా ఆమె నిలబెట్టుకోలేదు. అండ్ మళ్ళీ థర్డ్ టైం కూడా చీఫ్ మన నిఖిలే అయిందనమాట. ఇంకా రాసి పెట్టుకుని వచ్చిండేమో ముచ్చటగా 3వ సారి కూడా నిఖిలే చీఫ్ అయ్యిండు. నెక్స్ట్ సెకండ్ చీఫ్ ఉండరు అనేది ఇవాళ ఎపిసోడ్లో చూద్దాము, నాగార్జున సార్ ఏం చెప్తారు. అండ్ ఇదిలో ఉండగా ఇది అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో పృథ్వీ వాళ్ళు స్నానం చేస్తూ ఉంటే వీళ్ళు ఇందులో కూర్చుండి ఎవరు ప్రేరణ అండ్ నైనిక అండ్ సీత అండ్ విష్ణు మణికంఠ రూమ్లో కూర్చుండి వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో దిగుతున్నారని ముచ్చట పెడుతూ ఉంటే మన విష్ణు చెప్తుంది అనమాట, నేను ఆయనకే కాదు అంటే ఆయన్నే చూస్తావా అని చెప్పేసి, మణికంఠ ఆయన్నే కాదు మిగతా వాళ్ళందరినీ కూడా చూస్తాను, మిగతా వాళ్ళు కూడా లైన్ వేస్తున్నాను అని చెప్తుంది అనమాట. అది జోక్సా బట్ ఏంటో తెలియదు కానీ ఏదో ఆ టైంలో అలా డిస్కషన్ అలా నడుస్తూ ఉండగా మణికంఠని కూడా వీళ్ళు ప్రేరణ వాళ్ళు నీకు కూడా లైన్ వేస్తుందిరా అని చెప్పేసి అంటే, నేను నీకు స్టార్టింగ్ వచ్చినప్పుడు హగ్గిస్తే నేను నీకు పడిపోయాను రా అని చెప్పేసి విష్ణు అంతా జోక్గానే నడుస్తుంది, అంత క్యాజువల్గా నడుస్తుంది. అది అలా ట్రాక్ చేస్తున్నాను అని చెప్పేసి ఆమె కూడా చెప్తూ ఉంటే ఆయన దగ్గరకు వస్తుంటే ఏడ్చి పోరా అని చెప్పేసి అయితే పక్కకు బెడ్ మీద నుంచి అయితే పక్కకి జరిగిపోయింది. వాళ్ళందరూ కొద్దిసేపు ఫన్నీగా మాట్లాడుకుంటూ నవ్వుకున్నారనమాట. ఇదంతా ఇలా ఉండగా కొంచెం రూల్స్ బ్రేక్ చేస్తున్నారు కదా అభయ్ సోనియా వాళ్ళు బిగ్ బాస్ అన్న ఫీలింగ్లో ఉండిపోయి కొంచెం రూల్స్ అనేది వాళ్ళే కొత్త క్రియేట్ చేస్తున్నారు కదా. మరి బిగ్ బాస్ రూల్స్ ఇచ్చినేమో అభయమో ఈవెంట్ రూల్స్ ఇది ఎవరు పెడుతున్నారు వీళ్ళకి తెలుస్తుందా లేదా అని చెప్పేసి కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నారు కదా. వాటి గురించి అయితే అందరినీ పిలిపించేసి బిగ్ బాస్ చెప్తున్నప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తారనమాట. మీరు ఈ హౌస్లో ఉండాలి అని కూడా బిగ్ బాస్ పెట్టిన రూల్స్ మాత్రమే పాటించాలి, మీ ఓన్గా మీరు డిసైడ్ అయిపోయి ఓన్ రూల్స్ పెట్టుకోకూడదు అని చెప్పేసి గట్టిగా వర్ణించాడు. ఒకవేళ లేదు అనుకుంటే బిగ్ బాస్ రూల్స్ పాటించకూడదు అనుకుంటే ఇప్పుడే డోర్ ఓపెన్ చేస్తాను వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆప్షన్ కూడా ఇచ్చిండనమాట. ఇంకా ఆ టైంలో మెల్లగా వెళ్ళింది అనమాట మన శుద్ధపూస అని చెప్పేసి ఎవరినన్నానో అర్థం చేసుకోండి, సోనియాని ఆబ్వియస్లీ. సోనియా అభయ్ దగ్గరికి వెళ్ళేసి నువ్వు చెప్పరా, సారీ చెప్పరా, నువ్వే కదా అన్నది అని చెప్పేసి మెల్లగా గెలుకుతుంది అనమాట. అంతమందిలో ఇప్పుడు బిగ్ బాస్ ముందు ఆయన్ని బ్లేమ్ చేయడానికి ఇప్పుడు ఎంత శతవిధాల ప్రయత్నిస్తుందో చూడండి. వెళ్ళేసి నేను ఎందుకు చెప్తాను, అందరం కలిసి చెప్దామా అని చెప్పేసి ఆయన అంటుంటే ఇంకా అందరు కలిసి సారీ బిగ్ బాస్ అని చెప్పిన తర్వాత ఇంకా ఈ హౌస్లో ఉండాలి అంటే నా ఇల్లు నా రూల్స్ మాత్రమే పాటించాల్సి ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అభయ్కి మాత్రం తడిసిపోయింది అనిపించింది. అండ్ ఆయన వల్లే వాళ్ళ క్లాన్ వాళ్ళు చీఫ్గా కంటెస్టెంట్స్ అవ్వడానికి అవకాశం అనేది కోల్పోయినరు. అండ్ అట్ ద సేమ్ టైం ఇవాళ నైట్ 12కి అయితే లేపి మళ్ళీ ఇలా వార్నింగ్ ఇవ్వడం ఆయనకైతే ఇంకా పెద్ద వార్నింగే అనిపించింది అనమాట. ఈ శుద్ధపూస అనే డైలాగ్ ఎందుకనంటే ఈ మధ్యలో మిస్ అయిందనమాట. ఈ టాపిక్ తిందామని చెప్పేసి నిఖిల్ చెప్తా ఉంటే ఆమె అలిగి పక్కకు వచ్చేసింది అనమాట. ఆ టైంలో నిఖిల్తో కొంచెం డిస్కస్ చేసిందని చెప్పిన కదా, అక్కడ తనతో డిస్కషన్ అయిపోయిన తర్వాత సోనియా దగ్గరికి వచ్చి కూడా డిస్కషన్ చేస్తూ ఉంటాడు, ఏమైంది ఏంటి అని చెప్పేసి. ఆమె చెప్తుంది వాళ్ళందరూ తిన్న తర్వాత ఈయన నిలబడి తింటా ఉంటాడు, ఆ టైంలో కూడా నన్ను పిలవాలనిపించలేదు, వీళ్ళందరూ తినడు అయిపోయిన తర్వాత ఇప్పుడు నా దగ్గరకు వచ్చి తిందామా అని చెప్పేసి అయితే అంటాడు, ఈ శుద్ధపూస అని చెప్పేసి అంటుంది అనమాట. శుద్ధపూస అని డైలాగులు వేస్తూ ఉన్నాయి. ఈ శుద్ధపూసని ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుందో అర్థం అవట్లేదు. ఆయన నిఖిల్కి ఇంతకే బుద్ధి వచ్చి కొంచెం ఈమెను దూరంగా పెట్టేసి ఈ చీఫ్గా ఆయన క్లాన్లోకి ఈమెను తీసుకురాకుండా ఆపోజిట్ టీంలో ఉంటేనన్నా ఆపోజిట్ అయిపోయి కొంచెం గేమ్ అనేది బాగా ఆడుతున్నాడు. ఈమె ఉండడం వల్ల ఇంకా కొంచెం నాశనం అవుతుంది. ఈమెను కొంచెం దూరం పెట్టి బాగా ఆడతాడని కోరుకుంటూ అండ్ ఇవాళ ఎపిసోడ్ చూద్దాము ఏమవుతుందో.